సో గైస్ వన్ పీస్ చాప్టర్ 1127 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ తో మనం ద మోస్ట్ మిస్టీరియస్ ఆర్క్ అండ్ ద మోస్ట్ అవైటెడ్ ఆర్క్ లోకి ఎంటర్ అవబోతున్నాం. అదే ద ల్యాండ్ ఆఫ్ వారియర్స్ ఎల్బఫ్. పైగా మీ అందరు తెలిసిందే ఇదే వన్ పీస్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్క్ అన్నమాట. దీనికోసం జనాలు 24 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. లిటరలీ నేను పుట్టక ముందు నుంచి ఈ ఆర్క్ కి హైప్ నడుస్తుంది బ్రో. జనాలు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ ఆర్క్ చూడడానికి. కానీ ఫైనల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఇవాల్టి నుంచి వన్ పీస్ లో అఫీషియల్ గా ఎల్బఫ్ ఆర్క్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ ఆర్క్ లో మనకి సన్ గాడ్ నికా గురించి తెలిసిద్ది. అలాగే మన లూఫీ డెవిల్ ఫ్రూట్ యొక్క ఫుల్ పొటెన్షియల్ కూడా మనకి ఆర్క్ లో తెలిసిద్ది. పైగా ఈ ఆర్క్ యొక్క ఫస్ట్ చాప్టర్ లోనే మనకు ఒక కొత్త మిస్టరీని ఇంట్రడ్యూస్ చేస్తారు మన ఓడా సెన్సే. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఈ చాప్టర్ ని చదవడానికి. సో ఇంకేం రెచ్చకుండా వీడియో. వన్ పీస్ చాప్టర్ 1127 యొక్క పేరు వచ్చేసి అడ్వెంచర్స్ ఇన్ ల్యాండ్ ఆఫ్ మిస్టరీస్. మన ఓడా సెన్సే ఈ ఆర్క్ యొక్క ఫస్ట్ చాప్టర్ లోనే ఎల్బఫ్ ని ల్యాండ్ ఆఫ్ మిస్టరీస్ అని మెన్షన్ చేశారు. మేబీ ఈ ఆర్క్ లో మన ఓడా సెన్సే గట్టిగానే కుక్ చేయబోతున్నారు. ఇంకా మనం కవర్ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన ఎమాటో ఇన్ ఒరాషితో మాట్లాడుతూ ఉండిద్ది. అదే అమ్మాయి యొక్క కిడ్నాపింగ్ జరుగుతుంది కదా, దాని గురించి దానికి చెప్పిద్ది. అది విని మన ఇమ్మొరాషి కూడా దీని మీద యాక్షన్ తీసుకుందామని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇక్కడ చూసుకుంటే గైస్ నేను మాత్రం ఒకటి గమనించా. ప్రీవియస్ చాప్టర్ కవర్ ప్యానల్ లో ఇంకా ఈ చాప్టర్ కవర్ ప్యానల్ లో కూడా మన ఎమాటో తింటూనే ఉంది. బై ద వే ఇప్పుడు మన ఎమాటో ఎంత తిన్నా మనకెందుకు గానీ మనం ఈ చాప్టర్ ని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన ఎల్బఫ్ నుంచి. మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు. ఎల్బఫ్ లోని ఫారెస్ట్ కి అయితే మంటలు అంటుకున్నాయి. అది చూసి కొంతమంది జైంట్స్ కూడా కంగారు పడిపోతారు. వాళ్ళైతే చెప్తారు మనం ఈ ఫైర్ ని ఎలాగైనా ఆపాలి, లేకపోతే ఎల్బఫ్ లో ఉన్న గాడ్ ట్రీ ఉగ్రసిల్ కూడా కాలిపోయిద్దని చెప్పి వాళ్ళు అంటారు. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ట్రీ పేరు వచ్చేసి ఇగ్డ్రసిల్. దీన్ని అయితే మన ఓడా సెన్సే నార్స్ మైథాలజీ నుంచి తీసుకున్నారు. ఇదైతే ఒక ఇంపార్టెంట్ ట్రీ అన్నమాట. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఈ ట్రీ మొత్తం 9 వరల్డ్స్ తో కనెక్ట్ అయి ఉండిద్దని కూడా కొంతమంది అంటారు. పైగా ఆ 9 వరల్డ్స్ లో అయితే ఒక గాడ్ వరల్డ్ కూడా ఉండిద్ది అనమాట. అంటే ఆ వరల్డ్ లో అందరూ గాడ్స్ ఏ ఉంటారు. సేమ్ ఇలాగే మనం ఇక్కడ వన్ పీస్ లో కూడా చూసుకోవచ్చు. మన లూఫీయే ఒక గాడ్ ని రిప్రజెంట్ చేస్తాడు. అలాగే వన్ పీస్ లో ఇంకా చాలా గాడ్స్ అయితే ఉన్నారు. ఆబ్వియస్లీ ఇది మొత్తం మీ అందరికి తెలిసిందే. పైగా మన మెయిన్ సన్ గాడ్ నికా కూడా ఎల్బఫ్ నుంచి వచ్చాడు. ఈ ట్రీ కూడా ఎల్బఫ్ లోనే ఉంది. అంతేకాదు ఈ ట్రీని సింబల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అని కూడా అంటారు. మేబీ మన లూఫీ ఫ్యూచర్ లో ఈ ట్రీ దగ్గరికి వెళ్తే తనకి సన్ గాడ్ నికా గురించి ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత మనం కొంతమంది జైంట్స్ యొక్క కాన్వర్సేషన్ ని చూసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది జైంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడైతే ఫైర్ అంటుకుంది. ఇప్పుడు ఇది తొందరగా వెళ్ళి సన్ గాడ్ కి చెప్పాలని చెప్పి వీళ్ళు అంటారు. ఇది విని నేను షాక్ అయిపోయా. ఎందుకంటే సన్ గాడ్ అంటే మన లూఫీయే కదా, ఇంకెవరు ఉన్నారని చెప్పి నేను అనుకున్నా. కానీ చాప్టర్ చదివిన తర్వాత నాకైతే అర్థమైంది వీళ్ళు ఒక ఫేక్ సన్ గాడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. మేబీ మన సన్ గాడ్ పేరు వాడుకొని ఒక ఫేక్ క్యాండిడేట్ ప్రస్తుతం ఎల్బఫ్ ని రూల్ చేస్తున్నాడేమో. బై ద వే ఇది జస్ట్ నా థియరీ, నాకు అంత కన్ఫర్మ్ గా తెలీదు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి 2 జైంట్స్ చూపిస్తారు. వాళ్ళైతే అడవిలోకి వెళ్తారు అనమాట. చూస్తే అక్కడ చాలా యానిమల్స్ అలా పడిపోయి ఉన్నాయి. పైగా మీరు ఇక్కడ 2 బీటర్స్ ని కూడా చూసుకోవచ్చు. ఈ పురుగులు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి బ్రో. దీన్ని బట్టి మనకైతే అర్థమైపోయింది ఎల్బఫ్ లో మనుషులే కాదు అక్కడున్న ప్రతిదీ చాలా పెద్దగానే ఉండిద్ది. పైగా ఇక్కడ 2 జాయింట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఫారెస్ట్ లో ఉన్న ఇయర్ గాడ్ కూడా పడిపోయాడంట. అడవిలో ఉన్న కొంతమంది ప్రజలు రిపోర్ట్ చేశారని చెప్పి ఇక్కడ ఒక జాయింట్ వేరే జాయింట్ కి చెప్తూ ఉంటాడు. అది వినిన తర్వాత ఆ 2వ జాయింట్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా తను చెప్తాడు అసలు అలా ఎలా జరిగిద్ది, అంత పెద్ద ర్యాబిట్ ని ఎవడు ఓడించాడని చెప్పి వీళ్ళు షాక్ అయిపోతారు. కానీ ఈ దారుణాలు చేసింది ఎవరో కాదు బ్రో, మనోళ్ళే. వాళ్ళెవరో మీకు ఈ చాప్టర్ లాస్ట్ లో తెలిసిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక క్యాసిల్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. ఈ క్యాసిల్ మన ఎల్బఫ్ లోనే ఉంది. ఈ క్యాసిల్ మొత్తం లెగర్స్ తో కట్టారు. ఈ క్యాసిల్ లోపలే మన నామి కూడా ఉంది. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు. మన నామి లిటరల్లీ ఇక్కడ ఏడుస్తుంది అనమాట. ఎందుకంటే తన ముందుకు ఒక పెద్ద బీటల్ వచ్చేసింది. దానికి భయపడిపోయి మన నామి వెంటనే జ్యూస్ ని పిలిచింది. తను వచ్చి తన్ని డిఫీట్ చేశాడు. పైగా తను మెల్లిగా వచ్చి నామికి చెప్తాడు గుడ్ మార్నింగ్ నామి, ఏం చేస్తున్నావు, టైం ఎంత అయింది, ప్రస్తుతం మనం ఎక్కడున్నావు అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన నామి చెప్పిద్ది ఎక్కడున్నావు పక్కన పెట్టు, నాకు ఇప్పుడు పగలైందా రాత్రి అయిందో కూడా తెలియదు, ప్లీజ్ నన్ను ఎవరైనా సేవ్ చేయండి, లూఫీ జోరో సాంజీ ఆఖరికి ఊసప్ అయినా పర్వాలా, నన్ను ఎవరైనా సేవ్ చేయండి అని చెప్పి తను ఇక్కడ ఏడుస్తూ ఉండిద్ది. ఇక్కడ ఆఖరికి మన నామి వేసుకున్న బట్టలు ఎలా మారిపోయాయో కూడా మన నామికి తెలియదు. అందుకనే చాలా కంగారు పడిపోయి ఆ క్యాసిల్ మొత్తం తిరిగేస్తూ ఉండిద్ది. హఠాత్తుగా పడిపోయిద్ది. అప్పుడే ఒక క్యూట్ పోర్కిపాయిన్ మన నామి ముందు నుంచి వెళ్ళిద్ది. కానీ పడిపోయిన నామిని చూసి ఆ పోర్కిపాయిన్ గట్టిగా అరిచేసి
వచ్చింది అనమాట. అది విని మన నామి కూడా అరుచుకుంటూ పారిపోయింది. పైగా ఈ పార్కి పాయింట్ కూడా మన నామి ఎంకల పడిద్ది అనమాట. మన నామి దెబ్బకి భయపడిపోయి చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిద్ది. ఇప్పుడే తనకి ద గ్రేట్ ఊసప్ కనిపిస్తాడు, కానీ కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ లో కనిపిస్తాడు. తను లిటరల్లీ ఒక పెద్ద క్యాట్ లోపల ఉన్నాడు అనమాట, నోట్లో ఉన్నాడు. దెబ్బకి మన నామి కంగారు పడిపోయింది. అది చూసి తను లిటరల్లీ తిట్టిద్ది, దాని నోట్లో నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి తను తిట్టిద్ది. అని ఎంకల్ నుంచి మన నామి ఎంకల్లో కూడా ఒక బీస్ట్ పడుతుంది కాబట్టి వెంటనే జ్యూస్ ని సమన్ చేసి ఒక బ్లాస్ట్ చేసిద్ది. దాంతో మన నామి కూడా కింద పడిపోయిద్ది. అని ఆ బీస్ట్ పాయింట్ పైకి అయితే షాక్ తగిలిద్ది అనమాట. అది వచ్చి ఈ క్యాట్ మీద పడిద్ది. ఈ క్యాట్ కూడా షాక్ తగిలిద్ది. దాంతో మన ఊసప్ అయితే బయటకు వచ్చేస్తాడు. కానీ ఆ షాక్ తర్వాత ఈ క్యాట్ కి చాలా కోపం వచ్చిద్ది. దెబ్బకి వీళ్ళెంకలా పడిద్ది. వీళ్ళిద్దరు కూడా పరిగెత్తు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మన నామి ఊసప్ ని అడిగిద్ది, ఇక్కడికి మనం ఎలా వచ్చాం, నీకేమైనా గుర్తుందా అని చెప్పి మన ఊసప్ ని అడిగిద్ది. కానీ మన ఊసప్ చెప్తాడు, నాకైతే ఏం తెలీదు, మొన్న నేను తాగి పడిపోయా అంతే, తర్వాత నాకు అసలు ఏమీ గుర్తు లేదు, హఠాత్తుగా ఆ పిల్లి నోట్లు లెగిశాను నేను అని చెప్పి తను అంటాడు. అది విని మన నామికి గుర్తుకొచ్చిద్ది అనమాట. ఆ రోజు జైంట్స్ చెప్పారు కదా, దీన్ని ఎక్కువ తాగమాకండి, ఇది గ్రీన్ ఫెరీ ఆల్కహాల్, దీన్ని తాగితే మీకు ఇల్యూజన్స్ కనిపిస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు కదా, అదే సేమ్ థింగ్ మన ఊసప్ కి చెప్పిద్ది. దాంతో మన ఊసప్ కి అయితే అర్థమైపోయిద్ది, ఇదైతే ఒక ఇల్యూజన్, దీన్ని చూసి మనం భయపడకూడదు అని చెప్పి ఆ పిల్లి మీద అటాచ్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆ పిల్లి పక్కకి లేదని చెప్పి ఊసప్ ని ఒక తన్ను తనిద్ది. దెబ్బకు మన ఊసప్ గోరలు పలక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసి మన నామి కంగారు పడిపోయిద్ది. ఊసప్ పోయావా అని చెప్పి తను ఏడుస్తూ ఉండిద్ది. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, ఆ కోట మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, వీళ్ళిద్దరు కింద పడిపోయారు. ఇక్కడ చూసుకుంటే ఈ పిల్లి సింహంలా మారిపోయింది బ్రో. ఇక ఆ సింహం అయితే మన నామి వాళ్ళ మీద అటాచ్ చేయడానికి వచ్చింది. అప్పుడు మన నామి ఊసప్ యొక్క బాడీని ఒక షీల్డ్ లా వాడుకునిద్ది. లిటరల్లీ మన ఊసప్ కూడా కంగారు పడిపోతాడు బ్రో. ఈ సీన్ చాలా హిలేరియస్ గా ఉండిద్ది. కానీ అప్పుడే ఎంకల్ నుంచి మన సాంజీ, లూఫీ, జోరో వీళ్ళు ముగ్గురు వచ్చి ఆ పులి మీద అటాక్ చేస్తారు అన్నమాట. ఈ సీన్ చాలా బ్యాడాస్ గా ఉండిద్ది. మీరు ఈ ప్యానెల్ కూడా చూసుకోవచ్చు, వీళ్ళు ముగ్గురు కొట్టిన దెబ్బతో ఆ పులి మళ్ళీ పిల్లిలా మారిపోయింది. కానీ గైస్ ఇక్కడ మీరు గమనించారా, రియో యొక్క వండర్ఫుల్ కాస్ట్యూమ్ అన్నమాట బ్రో. వీళ్ళ డిజైన్స్ అయితే చాలా బాగుంది. నా మీదైతే మీరు ఆల్రెడీ చూసారు. తర్వాత మనకి ఊసప్ ది కూడా చూపించారు అనమాట. తనకైతే గడ్డలు మీసాలు వచ్చేసే, ఇది నేను ఊహించలా. పైగా మనం ఇక్కడ జోరో యొక్క కాస్ట్యూమ్ కూడా చూసుకోవచ్చు బ్రో. మనోడు దేంట్లో అయినా బ్యాడస్ లాగానే ఉంటాడు. తర్వాత మనం సాంజిని కూడా చూసుకోవచ్చు, ఇది నేను ఊహించలా. మనోడు ఒక నైట్ అయిపోయాడు బ్రో, నైట్ ఆర్మర్ వేసుకున్నాడు. కానీ ప్రస్తుతం నా ఫేవరెట్ కాస్ట్యూమ్ వచ్చేసి మన లూఫీది బ్రో. ఇక్కడ మన సన్ గాడ్ నికా చాలా బ్యాడాస్ గా కనిపిస్తున్నాడు. బట్ స్టిల్ నేను ఆ పాత స్ట్రా హ్యాట్ ని మిస్ అవుతున్నాను. కానీ ప్రస్తుతం తను వైట్ కింగ్ యొక్క హార్న్స్ వేసుకున్నాడు, ఇది కూడా బానే ఉంది. కానీ బ్రో ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ మనకి మెయిన్ నిజాలు తెలుస్తాయి అన్నమాట. స్టార్టింగ్ లో మనకు ఒక ర్యాబిట్ గురించి చెప్పారు కదా, మన లూఫీ దాని గురించి ఇప్పుడు మనకి చెప్తాడు. ఏమైందంటే వీళ్ళు ఎల్బఫ్ లోకి ఎంటర్ అయ్యారు. ఎలా అయ్యారో వీళ్ళకి కూడా తెలియదు. కానీ వచ్చిన తర్వాత మన లూఫీ ఆ ర్యాబిట్ ని చూశాడు. సో బాగుందని చెప్పి వీళ్ళు ఆ గాడ్ ర్యాబిట్ ని తినేశారు. పైగా మన లూఫీ చెప్తాడనమాట, ఆ ర్యాబిట్ చాలా టేస్టీగా ఉంది, ఇప్పుడు దీని సంగతి చూద్దాం, సాంజీ వండుతావా అని చెప్పి తను అంటాడు. బ్రో లిటరల్లీ మన లూఫీ దాన్ని తినేశాడు వండుకొని. మా జైంట్స్ అయితే ఆ ర్యాబిట్ ని గాడ్ అన్నారు, కానీ మన సన్ గాడ్ నికా ఆ ర్యాబిట్ ని ఫుడ్ అనుకొని తినేశాడు. ఆబ్వియస్లీ మనం ఇది లూఫీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, తను ఇలాగే ఉంటాడు కాబట్టి తన్ని కూడా మనం ఏం అల్లేము. దీని తర్వాత మనం సాంజిని చూసుకోవచ్చు, తను వెంటనే నామి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నామి కూడా చెప్పిద్ది, సాంజీ నేను భయపడిపోయాను, ఊసప్ కూడా ఇక్కడ చనిపోయాడు అని చెప్పి తను ఏడుస్తూ ఉండిద్ది. కానీ స్టిల్ మనం కింద చూసుకోవచ్చు ఊసప్ బ్రతికే ఉన్నాడు. తను కూడా చెప్తాడు, ఏ నామి నేను చచ్చిపోయానని చెప్పి ఏడ్చింది చాలు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, పైగా నువ్వు నన్ను ఒక షీల్డ్ లా వాడుకున్నావు, నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పి తను అంటాడు. దీని తర్వాత మన లూఫీ చెప్తాడు అనమాట, సాంజీ ఇక్కడ చాలా పెద్ద బీస్ట్లు ఉన్నాయి, వండొచ్చు కదా, నేను తింటానని చెప్పి తను అంటాడు. ఇక్కడ సాంజీ కూడా చెప్తాడు, యా డెఫినెట్లీ మనం తిందాం, కానీ ఫారెస్ట్ లో నేను కొన్ని బీటిల్స్ ని చూసాను, అవి టేస్టీగా ఉంటాయేమో అని చెప్పి మన సాంజీ అంటాడు. అది వినిన తర్వాత మన నామి షాక్ అయిపోయింది. తను లిటరలీ చెప్పిద్ది అనమాట, ఎవర్రా బాబు మీరు ఇంత తొందరగా ఎలా అడాప్ట్ చేసేసుకుంటారు, ఇంతకీ మనం ఎక్కడున్నామో మీకు తెలుసా అని చెప్పి మన నామి అడిగిద్ది. అది విని మన జోరో చెప్తాడు, అవును లూఫీ, మనం ఫస్ట్ చేయాల్సింది మన షిప్ ని వెతకడం, ఎందుకంటే ఫస్ట్ మనకి మన క్రూమేట్స్ ఇంపార్టెంట్, అందుకనే మనం ఫస్ట్ వాళ్ళని ఫైండ్ అవుట్
అవుట్ చేద్దాం, దాని తర్వాతే ఏదైనా అని చెప్పి తను అంటాడు. దాంతో వీళ్ళందరూ ఒప్పుకుంటారు. ఇంకా అలాగే ఈ చాప్టర్ కూడా అయిపోయిద్ది. కానీ గైస్ మీరు గమనించారా, ఈ చాప్టర్ లో మనకి చాపర్ ఎక్కడున్నాడో చూపిలా. నాకు తెలియదు తను ఎక్కడున్నాడో, బహుశా ఎక్కడైనా ఏడుస్తున్నాడేమో, లేకపోతే సపరేట్ గా మన నికో రాబిన్ చాపర్ ని వెతడానికి వెళ్ళిపోయిందేమో. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంక వీడియో అయితే ఎంతవరకు గైస్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చుంటే నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనకి నెక్స్ట్ వీడియోలో అండ్ బై బై.